ఏపీలో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనున్నందున అక్కడ పగడ్బందీగా శాంతి భద్రతలు నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. సత్యవేడు ప్రాంతం తమిళనాడుకు అతి సమీపంలో ఉండడంతో ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక నిఘా గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నేరాలు జరగకుండా చూస్తున్నామని తెలిపారు. సిఐఎస్ఏలతో కలిసి సమీక్ష నిర్వహించామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈరోజు సత్యవేడ్ సర్కిల్ ఆఫీస్ యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇక్కడికి వచ్చి రికార్డ్స్ తనిఖీ చేయడం జరిగింది. అలాగే కేసుల పురోగతి ఇంకా ఇతర విషయాలు కూడా చర్చించడం జరిగింది. మనకి రాబో 3-4 మంత్స్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందుకు అనుగుణంగా ఈచ్ పోలీస్ స్టేషన్లో ఉన్న స్టాఫ్ ఏ విధంగా ఇప్పటి నుంచి పనిచేయాలి, ఎస్ఐలు ఏ విధంగా పనిచేయాలి, విలేజ్ విజిటింగ్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఎక్కడైతే కొట్లాడుకునే అవకాశం ఉంది రాజకీయంగా కానీ లేకపోతే రౌడీజంగా కానీ అలాంటి గ్రూప్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా కూడా పొలిటికల్గా ఎక్కడైతే ట్రబుల్సమ్ విలేజెస్ కానీ ఆల్రెడీ ప్రీవియస్ ఎలక్షన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కానీ ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్ర నివేదిక ఇవ్వమని కూడా డిఎస్పీ గారికి సిఐ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ తమిళనాడు స్టేట్ బార్డర్ ఉండడం వల్ల కొంతమంది అఫెండర్స్ తమిళ్ అఫెండర్స్ కూడా వాళ్ళు కూడా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి నేరాలు చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో అలాంటి బార్డర్ పోలీస్ స్టేషన్స్ అలాగే అక్కడ ఉన్న డిఎస్పీలతో కూడా మాట్లాడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కదలికల పైన కూడా నిఘా పెట్టి వాళ్ళు ఇక్కడ మూమెంట్ ఇటుపక్క ఉంటే ఇక్కడ ఏమైనా నేరాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ స్టేషన్స్లో వాళ్ళకి షీట్లు ఓపెన్ అయ్యే విధంగా అలాగే వాళ్ళ మూమెంట్ కూడా మనం కనిపెట్టుకుంటుంటే ఇక్కడ నేరాలు నివారించవచ్చు. అలాగే ఈ మధ్య మనం చూస్తే తమిళనాడు వాళ్ళు తమిళనాడు నేరస్తులు కొంతమంది గ్రూప్స్ గ్యాంగ్స్ అక్కడ కొట్టుకుంటూ వాళ్ళలో ఒకరిని చంపాలనుకోవడము ఇక్కడ వచ్చి చంపడము అలా 2-3 జరిగే ఇన్సిడెంట్స్. సో ఇవి కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో కన్సర్న్ గ్యాంగ్స్ పైన కన్సర్న్ నేరస్తుల పైన కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి నేరాలు మళ్ళీ ఇక్కడ పునరావృతం కాకుండా ఈ కోఆర్డినేషన్ కనిపిస్తుందని ఆశిస్తున్నాం. అలాగే మనకి ఎంత ఇండస్ట్రీస్ ఉన్నాయి.